చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపైన రోజు వస్తుంది. దానికి అప్పిపుచ్చులు కేవలం ఆరోపణ చేయడానికి ఒక పనిగా పెట్టుకుని నీట్ గా రాసుకొని వచ్చి ఆ ఆరోపణలు చేసి తప్పించుకొని పోవడానికి పోతారు. లేదా ఏదైనా రీజన్ గా మాట్లాడే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద డామినేషన్ చేయకపోతారు. లేదంటే మీలాంటి వాళ్ళు కట్ చేసి పెడతారు పక్కన. అంటే మీరు ఎక్కడ మాకు అవకాశం ఇచ్చి మాట్లాడించే అవకాశం ఇస్తే మాట్లాడాల్సింది మాట్లాడగలుగుతాం. మాట్లాడినప్పుడు నేను తప్పులు పట్టేదానికి ఒకటి ప్లాన్ వేసుకొని ఉంటారు. తర్వాత మీరు చెప్పేటప్పుడు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా నీట్ గా అవుతారు. ఒక లిస్టు మాది మీది అంతా కలిపి రాసుకుంటూ వచ్చారు. 30,000 పైన మేము ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. మొత్తం అంతా ప్రైవేట్ గా కాకుండా 6 లక్షల ఉద్యోగాలు ప్లీజ్ సమయం అయిపోయింది. ఎస్ కంక్లూడ్ చేయండి బండారు సార్. వంశీకృష్ణ గారు నా పేరు, మీ పేరు మర్చిపోయినట్టున్నారు. కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ అన్న కమలే సార్, ఫుల్ స్టాప్ ఉండు. మీ కంక్లూడ్ చేయండి వంశీకృష్ణ. ఇందాక మరి మిత్రుడు లక్ష్మీకాంత్ ఎక్కిల్ నవ్వుతా ఉన్నాడు కేఎస్ ప్రసాద్ గారిని అంటా ఉన్నారు. సో ఆయన ఎప్పుడు అలాగే నవ్వుతారు కానీ ఆయన నవ్వకపోతే ఆశ్చర్యపోవాలా. ఇందాక ఇంకో మాట కూడా అన్నారు కేఎస్ ప్రసాద్ గారు, అమరావతికి కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేసిందట. ఇంకా చట్టబద్ధత తీసుకురాలేదు. 18 నెలలే అయింది. సెషన్స్ వస్తూ ఉన్నాయి. డెఫినెట్లీ తీసుకొస్తాం. డెఫినెట్లీ చట్టబద్ధత అమరావతికి తీసుకొస్తాం. అయితే మేము కూడా అన్యాయం చేసామట కూటమి ప్రభుత్వం కూడా. మేము ఏం చేసామో చెబుతా వినండి. మేము అధికారంలో ఏర్పడిన మొదటి నెలల్లోనే అమరావతి 2.0కు శ్రీకారం చుట్టాం. 36 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జంగిల్, అమరావతిని జంగిల్గా మార్చేశాడు కదా, ఆ జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టాం. రాజధాని రైతులకు కౌలిచ్చాం సార్. 400 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతిలో 58,000 కోట్లతో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 2,245 ఆపాలా. మీ టైం అయిపోయింది. మీకు ప్రజలు ఇచ్చిన టైం అయిపోయింది. మా లక్ష్మీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. 2,246 కోట్ల రూపాయలతో 57 కిలోమీటర్లతో నంబూరు ఎర్రపాలెం కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేశాం. చెప్పేది మీరు నువ్వేం చేసావో చెప్పు. ఆ తర్వాత 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ రైలు ఏర్పాటు చేశాం. రాజధాని అమరావతి రోడ్ లో డ్రైనేజ్, నీటి సరఫరా, మురుగునీటి పాలనకి 713 కోట్ల రూపాయలు విడుదల చేశాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అధికారులకు, గ్రూప్ డి అధికారులకు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. ప్రసాద్ గారికి సమాధానం చెప్తాం. ఎందుకు మధ్యలో వస్తాడు? రైట్ కంక్లూడ్ చేయండి. 250 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ భవనం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. 210 కోట్ల రూపాయలతో అమరావతి భవన నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం తెలిపాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం దాదాపుగా పూర్తి చేశాం. ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి. అమరావతిలో 150 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నాం. అమరావతిలో 369 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు సీనియర్. ఒక్క నిమిషం మాట్లాడే గ్యాప్ ఎవరా మాట్లాడేదాన్ని వెళ్ళకూడదని కోరుకుంటున్నారా ఆయన? మోహన్ రెడ్డి గారు కనీసం కిలోమీటర్ రోడ్ వేసాడా? చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎత్తు పథకాన్ని రాయలసీమ విశ్వాసం ఏదైనా ఉండింటే ఆ ఎత్తుపోతల పథకాన్ని స్టార్ట్ చేసిన రాయలసీమ ఎత్తుపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఖర్చు పెడితే ఎక్కువ లేకపోవడానికి తాకట్టు పెట్టించినారా? మీకు కావాల్సిన ఓటు కేసులో దొరికి ఆ ఓటు కేసులో ఇబ్బంది పెడతారనే ఉద్దేశంలో భాగంగా 84 కోట్ల మధ్యలో ఇద్దరు రహస్యంగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో మీరు తెలుసుకొని రాష్ట్రానికి అన్యాయం చేసి, రాయలసీమకు అన్యాయం చేసి, తెలంగాణకు తమిళనాడుకి వేసి, నీళ్ళు అన్యాయం చేసి మొత్తం రాష్ట్రానికి సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న మీడియా గురించి గొప్పగా చెప్పుకుంటే ఒక్క నిమిషం అదే పుట్టుక పుట్టే చంద్రబాబు నాయుడు పుట్టుక పుట్టితే మోహన్ రెడ్డి గారు వంశీకృష్ణ గారు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు.
వంశీకృష్ణ ఆ గారు డ్రైనేజీని చివరి mute చివరి చేయలేరా మీరు? ఎస్ ఎందుకు పిలుస్తా ఉన్నారు debate కి? వంశీకృష్ణ గారు ఎందుకు పిలుస్తా ఉన్నారు mute చేయనప్పుడు? వంశీకృష్ణ గారు మా మ్యూట్ time వచ్చినప్పుడు మేము ఏం చేస్తామో మేము అదే చెప్తున్నాం. చెప్తున్నాం సార్. ఎందుకు పిలుస్తున్నారు? ప్రతి దానికి అందరిని మేము ఏం మ్యూట్ చేయలేం. చేస్తామో చెప్తున్నాం. ఒక్కొక్కసారి మరి మేము ఏం పరిధి చేస్తామో దాటితే చెప్తున్నాం. మ్యూట్ ఎందుకు చేస్తాం. మాట్లాడతాడు మేము అదే మధ్యలో? చెప్తున్నాం. మీరు చెప్పేది ఎందుకు మాట్లాడతాడు? ఆగండినే మేము చెప్తున్నాం ఏం కదా. చేస్తామో మీరు చెప్తున్నాం. సీరియస్ అవడం వల్ల ఉపయోగం లేదు. అమరావతికి నేను మేము అదే ఏం చెప్తున్నా. చేస్తామో చెప్తున్నాం. ఎస్ చెప్పండి. మీరు చెప్పదలుచుకుని చెప్పండి. వినమనండి, లేదంటే అడ్డం పడమనండి. రైట్ మోహన్ రెడ్డి గారు మేము కొంచెం ఏం ఆగండి. చేస్తామో చెప్తున్నాం. రైట్ చెప్పండి. మధ్యలో అడ్డం పడితే పద్ధతి కాదు. అవును సార్, ఆయన ఆపారు. మీరు అమరావతికి మేము ఏం చెప్పండి. చేసాం, అన్యాయం చేసామని కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మేము ఏం చేసామో చెప్తాం, ఎవరు అడ్డం పడకపోతే. ఆల్రెడీ చెప్పారు మీరు. సమయం అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాలి. Yes, అదే సార్, మీరు చెప్పి చెప్పండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపరించినటువంటి సేని అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆల్రెడీ పార్టీ పోయింది కదా సార్, ఇంకేం అధికారంలోకి పోవాలి? రావడం అనేది కళ. అధికారంలోకి రావడం అనేది కళ. ఓకే మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి కుయుక్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రైట్ డెఫినెట్లీ వాటిని అన్నింటినీ తిప్పి కొడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి. రైట్ అది కూటమి ప్రభుత్వం. త్వరలోనే దీనికి గెజెట్ కూడా వస్తుంది, దీనికి చట్టబద్ధత కూడా వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్ సార్. రైట్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు.